వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఒకటి బాగా సంపాదించుకోవాలని పాలిటిక్స్ కి వస్తారు, ఇంకొకటి సంపాదించుకోవాలని కాపాడుకోవడానికి వస్తారు. మీరు ఎందుకు వచ్చారు అసలుకి? నేను సర్వీస్ చేయడానికి వచ్చాను. ఆ. అది ఎప్పుడు చెప్తాను, అందరిలాగా కాకుండా మనస్ఫూర్తిగా చెప్తాను. అది టిల్ డేట్ చేస్తూ ఉన్నాను. ఓకే, బట్ అంతే. సంపాదించుకుని రాజకీయాలకే మొత్తం ఖర్చు పెట్టేశారా? పెట్టేశాను. నా డబ్బు నేను ఖర్చు పెడతాను తప్ప నేను ఎవరి దగ్గర చేయి చాచిన దాఖలాలు లేదు. ఇండస్ట్రీలో మీరు ఎవరినైనా అడగండి, చంద్రబాబు నాయుడు అడగండి, ఆయన పార్టీలో నేను ఏమన్నా ఆయన దగ్గర సహాయం పొందానా అని. ఎప్పుడు కూడా నమ్ముకున్న మనిషి కోసం ఫైట్ చేస్తాను, పని చేస్తాను. నన్ను నమ్ముకున్న వాళ్ళకి హెల్ప్ చేస్తాను. అంతేగాని ఎప్పుడు ఒకరి పేరు చెప్పి ఎన్నాళ్ళు వస్తుంది అది? 2 సార్లు ఓడిపోయారు, 2 సార్లు మీరే పార్టీకి మీరే మీ సొంత డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. ఫస్ట్ 2 హీరోయిన్ గా ఎంత సంపాదించినా గానీ తెలుగుదేశంలో ఆల్మోస్ట్ మేమే మా ఓన్ గా పెట్టుకున్నాం. ఇల్లు అమ్మేశారు, జగన్ స్థలాలు గారు అమ్మేశారు. మంచి మనసుతో మాకు 2 సార్లు బాగా సపోర్ట్ చేశారు. సో దాని వల్ల కొంచెం సేఫ్ నేను. ఓకే, ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడ్డారు కదా ఒకనొక టైంలో? ఎప్పటికీ ఉంటాయండి. సంపాదించింది చాలా చాలా అమ్మేసుకోండి. సినిమాల్లో పోయింది, మళ్ళీ పాలిటిక్స్ లో పోయింది, మళ్ళీ సంపాదించుకుంటూ ఉన్నాను కదా. నాకు జబర్దస్త్ శ్యామంకుల్ బాగా సపోర్ట్ చేశారు ఆ టైంలో. ఓకే, సో ఆ షో ఇవ్వటం వల్ల నాకు క్రేజ్ వచ్చింది, ఫైనాన్షియల్ గా స్ట్రెంగ్ అవ్వటానికి అవకాశం వచ్చింది. ఓకే. సో ఆయనకి కూడా నా లైఫ్ లో ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటాను. సో ఆ గ్రాటిట్యూడ్ ఉంటే చాలు. ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు మళ్ళీ జబర్దస్త్ వచ్చే అవకాశం ఉంది ఏమన్నా? లేదు. అందరూ వెయిట్ చేస్తున్నారు లేదు, మీకోసం. లేదు, ఆ లేదు. స్టేజ్ నిండుగా ఉండాలంటే మీ నవ్వుతో లేదు, కొత్త షో ఏదైనా వస్తే చేస్తాను. రెడీయా? కొత్తది ఏదైనా అయితే ఓకే. సో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ రెడీగా ఉండండి, కొత్త షో. ఎందుకంటే సినిమాలు లేక పాలిటిక్స్ కి వచ్చినారని అప్పుడు చాలా మంది అన్నారనే నేను అప్పుడు ఆ షో చేశా. నేను సినిమా ఇండస్ట్రీకి, టీవీ ఇండస్ట్రీకి ఎప్పుడు వెళ్ళినా సక్సెస్ ఇవ్వగలను, నా ప్రేక్షకులు నాకున్నారని ప్రూవ్ చేయడానికి అప్పుడు యాక్ట్ చేయడం జరిగింది. చాలా ఏళ్ల తర్వాత యాక్ట్ చేశాను ఆ షోస్. అవును అవును. సో అది సక్సెస్ చేసి మళ్ళీ ఆపేసి నేను మళ్ళీ మినిస్టర్ అయ్యాక ప్రజాసేవలో ఉండిపోయాను. ఓకే. సో ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం ఉంది కాబట్టి మళ్ళీ నా అభిమానుల కోసం యాక్ట్ చేయాలనుకుంటున్నాను. వావ్. సో రోజా గారికి ఫ్యాన్స్ ఉంటారు, అట్ ది సేమ్ టైం రోజా గారి చీరలకి ఫ్యాన్స్ ఉంటారు. ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారా వీటి కోసం? నాకు చాలా ఇంట్రెస్ట్. నాకు ప్రాపర్టీస్ మీద కన్నా శారీస్, జ్యువెలరీ మీద ఇష్టం ఫస్ట్ నుంచి కూడా. శారీస్ అని కాదు, మోడర్న్ డ్రెస్, ఫ్రాక్స్ అయినా, లంగా ఓణీలైనా, శారీస్ అయినా చక్కగా రెడీ అవ్వటము, చక్కగా పూజ చేయటము, చక్కగా ఫ్రెండ్స్ తో ఎప్పుడు సరదాగా ఉండటం ఇష్టం నాకు. ఒక 10,000 చీరలు ఉంటాయంట మీకు? ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేసేస్తాను అన్ని. ఏం పెట్టి చేస్తారు అవన్నీ? మా వదినలకి, ఫ్రెండ్స్ కి, మా ఆడబిడ్డలకి ఎవరి కావాలంటే వాళ్ళు తీసుకోండి. అన్ని కొత్తగానే ఉంటాయి, నావేం మాసిపోవు. నేను ఎంతసేపు కడతాను, ఓ 2-3 hours. ఓకే. మళ్ళీ ఇప్పుడైతే కొంచెం రిపీటెడ్ గా కడతాను, కాన్స్టెన్సీలో కూడా అవసరం కాబట్టి. ఓకే. అయినా కొత్తగానే ఉంటాయి. అంటే ఒకసారి కట్టుకున్న చీర ఇంకా కట్టుకోరు మామూలుగా? ముందు అలా ఉన్నాను, ఎమ్మెల్యే అయ్యాక మళ్ళీ రిపీటెడ్ గా చాలా సారీస్ కావాలి కాబట్టి వాడుతూ ఉన్నాను. ఓకే. హీరోయిన్ గా ఉన్నప్పుడైతే ఒక ఫంక్షన్ కి వేస్తే మళ్ళీ వేయం, ఎందుకంటే ఫొటోస్, వీడియోస్ అన్ని వచ్చేస్తాయి కదా. సో ఆ మెయింటెనెన్స్ చేయాలి కదా. హీరోయిన్ అంటే వాళ్ళు ఇంకా దేవలోకంలో దేవకన్యలాగే ఊహించుకుంటారు. ఈ వయసు వచ్చినా ఇంకా 18 ఏళ్ళలాగా ఉండాలనుకుంటారు. అదే పెద్ద బాధ. ఎక్కడన్నా పోతే మీరు అలాగే ఉన్నారండి అంటారు, లేకపోతే ఏంటండి ఇలా పాడైపోయారు, మొహం ఏంటి ఇలా ఉంది అంటారు. ఏం పాడైపోయారా బాబు, వయసు రాదా ఫేస్ మీద, అప్పుడు సినిమాలో ఉన్నట్టు ఎలా ఉంటారు? నాకు అసలు అంత అమాయకంగా అడుగుతారు తెలుసా అభిమానులు చూసినప్పుడు. మినిమం శారీ ఒక 50,000 60,000 అట్లేం లేదండి, ఇవంతా 8,000 అనుకుంటా అంతే. ఆర్గంజా వెయిట్ లెస్. ఆపరేషన్ అయింది కదా, సో వెయిట్ సారీస్ కట్టుకోలేకపోతున్నాను పొట్ట దగ్గర. ఓకే. సో కొంచెం వెయిట్ లెస్ వాడుతున్నాను. మంచి మంచి శారీస్, డిజైనింగ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఎవరు చేస్తారో గానీ నా ఫ్రెండ్ భార్గవి గారు అని ఉన్నారు, తను ఫస్ట్ బాగా చేసేది. ఈ మధ్యలో షమ అని, స్టారీ డ్రీమ్స్, ఇంకా ఫిరోజ్ అని, ఇంకా చాలా మంది ఉన్నారు నాకు డిజైనర్స్. ఓకే. సో వాళ్ళందరూ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. సో ఆ సిచ్యువేషన్ బట్టి, వెళ్ళే ఫంక్షన్ బట్టి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. సో మీ స్టైల్ ను ఫాలో అయ్యే మిగతా ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారు అనుకుంటా కదా? నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అందరూ నన్ను ఫాలో అవుతున్నారు. హై నెక్ నేను వేస్తే అందరూ హై నెక్, నేను బాడీ ఒక కలర్, హ్యాండ్స్ ఒక కలర్ వేసేదాన్ని, అందరూ అవి స్టార్ట్ చేశారు. నేను వేరే మారిపోతూ ఉన్నాను. మళ్ళీ ఫుల్ నెక్ వేయటం, రౌండ్ నెక్ వేయటం స్టార్ట్ చేస్తే మళ్ళీ అందరూ అవే వేస్తున్నారు. మళ్ళీ కొన్ని రోజులు కాలర్ వేసాను, ఏది వేస్తే అందరూ అది వేస్తుంటే ఇంక మళ్ళీ నేను వేరే మార్చుకుంటూ వెళ్తాను. అంతే, రాజకీయాల్లో ఏది కంఫర్ట్ అది బెస్ట్ కదా. కొంచెం హై నెక్ ఉంటే ఈజీగా జనాల్లో ఉంటాము, ఏ యాంగిల్లో ఎటు తీస్తారో తెలీదు, వంగి పని చేస్తూ ఉంటాము, లేదా కూర్చొని రోడ్ మీద
ధర్నా చేస్తూ ఉంటాం. సో నీట్ గా ఉంటే బెటర్. మీకు మీరే రెడీ అవుతారా డైలీ, లేకపోతే ఇప్పుడు నేనే. మేకప్ మ్యాన్, హెయిర్ డ్రెస్ లేదు లేదు నేనే మీరే నేనే ఇలా రెడీ అయిపోతారు? అంతే ఆ? అలవాటు అంతే. ఓకే. హెయిర్ స్టైల్ కూడా ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. హెయిర్ స్టైల్ కూడా ఫ్యాన్స్ ఉంటారు అమ్మాయిలు. నార్మల్ పోనీటైల్ నేను అదే ponytail. అంటే ఇట్లా నీట్ గా ఉంటే నాకు ఇష్టం. ఈ లూజ్ హెయిర్ ఫేస్ మీద అంతా హెయిర్ ఉంటే ఒక లాగా ఉంటుంది చెమటలకి జనాల్లో తిరుగుతుంటే ఓకే. అస్సలు అవ్వదు. నేను అంతే ఇలా నున్నకు దువ్వేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేస్తే అమ్మయ్యా ఓకే. ఇంక రండి ఫైటింగ్ అన్నట్టు ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు జ్యువెలరీకి ఫ్యాన్ ఉన్నారు, శారీస్ కి ఫ్యాన్ ఉన్నారు, హెయిర్ స్టైల్ కి ఫ్యాన్ ఉన్నారు, నా వాయిస్ కూడా చాలా మంది ఫ్యాన్ ఉన్నారు. దానికి ఫ్యాన్స్ ఉంటారు. ఒకరిద్దరికి నచ్చింది కానీ చాలా మంది 80% ఫ్యాన్సే ఉన్నారు. ఎదుటి వ్యక్తి మిమ్మల్ని కలిసినప్పుడు చెప్పేది ఏంటి మీలో నచ్చే ఒక మంచిదంటే? నేనైతే నవ్వు అని చెప్తాను. జగన్ గారు గాని- మెజారిటీ స్మైలే చెప్తారు అందరూ ఒక్క నవ్వుతో ఫస్ట్ చూడగానే. Hmm. నా గురించి తెలిసిన వాళ్ళు నా మంచి మనస్సు నచ్చుతుంది అంటారు. Hmm. పరిచయం అయితేనే కదా తెలుస్తుంది. Okay. బయట నుంచి చూసే వాళ్ళకి ఆరగెంట్ గా తిమురుగా ఉంటుంది. Hmm. ఏంటి అమ్మాయి చాలా యాటిట్యూడ్ గా ఉంది అనుకుంటారు. పక్కకు వచ్చి నాతో మాట్లాడితే తెలుస్తుంది కదా. ఓకే. సో అందరికి నవ్వు పెదాల మీదే ఉంటుంది, కొంతమందికి లోపల నుంచి వస్తుంది. రోజా గారికి ఎక్కడి నుంచి వస్తుంది అంటే మా నాన్నగారి నుంచి వచ్చింది. సేమ్ ప్రింట్ నేను మా డాడీ స్మైల్ నా స్మైల్. సో మా నాన్న ఇచ్చిన వరం అని చెప్పొచ్చు. ఓకే. అందుకనేమో నేను బాధగా ఎవరికి తెలియదు. మాక్సిమం ఎప్పుడు హ్యాపీగా ఎలా ఉంటారని అడుగుతారు నన్ను. నా ఫేస్ స్మైలింగ్ ఫేస్ ఉంది. ఓకే. సో మా అమ్మ నాన్న నాకు ఇచ్చిన వరం అది. సో ఏది వచ్చినా తట్టుకునే శక్తి భగవంతుడి ఫ్యామిలీ నుంచి వచ్చింది. భగవంతుడు ఇచ్చాడు. ఏదైనా ధైర్యంగా పోరాడే శక్తి మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చారు. సో అన్నలంటే ప్రాణం, అంటే భయం. ఇప్పటికి ఎందుకు ఆయన ఇప్పటికి నన్ను 10th క్లాస్ స్టూడెంట్ లా చూస్తాడు. నీకు ఏం తెలియదు అంటాడు. మినిస్టర్ అయినా లోపలికి వెళ్ళి రూమ్ లోకి వెళ్ళి నాకు పెళ్ళైంది, 2 పిల్లలు, వాళ్ళకి కూడా పెళ్లి చేసే వయసు, ఇంకా చిన్న పిల్లలు అనుకుంటున్నాడు అని మా ఆయన దగ్గర కొట్లాడుతుంటా. అక్కడ చెప్పొచ్చు కదా, నా దగ్గర చెప్తే ఏమొస్తుంది అంటాడు మా ఆయన. ఓకే. అక్కడ చెప్పలేక కదా నీ దగ్గర చెప్తున్నాను. పెద్దన్న పేరేంటి? కుమారస్వామి రెడ్డి. కుమారస్వామి రెడ్డి. చిన్నన్న రాంప్రసాద్ రెడ్డి గారు ఎప్పుడు మీతోనే ఉంటారు. నేనంతా సో కంటికి రెప్పలా కాపాడుతూ మేమిద్దరం కొట్టుకుంటుంటాం. ఇద్దరం ఫ్రెండ్స్ లాగా ఉమ్. ప్రేమించుకుంటాం, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, ఇచ్చుకుంటాం, పుచ్చుకుంటాం. సో మధ్యలో కూడా ఎంత భయం కొంచెం డిగ్నిఫైడ్ గా ఉంటాడు, ఆయన సైలెంట్ గా ఉంటాడు. ఆర్థికంగా కూడా మీకు వచ్చే రెమ్యునరేషన్లు కావచ్చు, లేకపోతే మీరు సంపాదించింది కావచ్చు, అన్నలకి ఎక్కువ వదిలిపెట్టేవాళ్ళు, వాళ్ళే చూసుకునే వాళ్ళు. ఒకనొక టైంలో అన్నల వల్ల కూడా కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు ఆమె అనే మాట వాస్తవం. ఏదన్నా మా ముగ్గురిదే కదా. మా అమ్మ నాన్న చనిపోయాక నన్ను వాళ్ళిద్దరే కంటికి రెప్పలా చూసుకున్నారు. సో వాళ్ళ లైఫ్ అంతా కూడా నా కోసమే వాళ్ళు ఉండిపోయారు కాబట్టి ఏది వచ్చినా మా ముగ్గురిదే. అది నాది వాళ్ళకి ఇచ్చాను అనేది కాదు కదా. వాళ్ళ సమయము, వాళ్ళ సపోర్ట్, ఒక ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే లేడీకి చాలా కష్టం సొసైటీలో. ఎప్పుడు ఏం చేద్దామా అని చూస్తూ ఉంటారు కదా. మీకు తెలిసే అది ఉన్న 2 ఇండస్ట్రీలు ఎలాంటివి మీకు తెలుసు, డామినేటివ్, మెయిల్ డామినేటివ్. సో అన్నలు, భర్త, ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే వాల్యూ కూడా ఉంటుంది. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది డైవర్స్ ఇవ్వటము, అది చాలా తప్పు. నాకు టైంలో వాళ్ళకి డైవర్స్ అనేది లేదు కదా. కష్టం వచ్చినా నష్టం వచ్చినా అడ్జస్ట్ చేసుకొని దాన్ని సరిదిద్దుకోవాలి సమయం వచ్చినప్పుడు. ఒక మనిషి ఎప్పుడూ కోపంగా ఉండడు కదా, ఒక మనిషి ఎప్పుడు చెడ్డగా ఉండడు. ఏదైనా ఒక చిన్నది జరిగినప్పుడు మనకు నచ్చలేదనుకో, మంచి మూడ్ ఉన్నప్పుడు వాళ్ళకి దాన్ని తెలియజేసి దాన్ని సరిదిద్దుకుంటే ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ 100 years హ్యాపీగా ఉంటుంది. పాతకాలంలో అదే కదా చేసేవాళ్ళు. ఇప్పుడేంటి, నేను సంపాదిస్తున్నా, నేను నీకెందుకు అడ్జస్ట్ అవ్వాలి, టింగ్ అని డైవర్స్. అసలు డైవర్స్ వల్ల ఏం ఉపయోగం ఉంటుంది చెప్పు? ఇతనితో నువ్వు ఉండలేంది, నెక్స్ట్ వచ్చే వాళ్ళతో ఎలా ఉంటావు? వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళతో అడ్జస్ట్ అయ్యే కన్నా ఫస్ట్ వాళ్ళతో అడ్జస్ట్ అయితే గౌరవం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, సరిదిద్దుకుంటే ఫ్యామిలీ బాగుంటుంది. సొసైటీలో ఒక పేరు, సొసైటీలో ప్లస్ ముఖ్యంగా పిల్లలు చాలా ఇబ్బంది పడిపోతారు. చాలా ఫ్యామిలీస్ లో ఇప్పుడు మీరు చూస్తే వాళ్ళు ఒక పెళ్లి, వీళ్ళు ఒక పెళ్లి చేసుకుంటారు. ఈ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? వీళ్ళిద్దరికి పుట్టిన వాళ్ళు. మంచి బట్టలు, మంచి భోజనము, లేకపోతే కార్డులో డబ్బులు వేసి ఇవ్వటం కాదు కదా. ఎమోషనల్ బాండేజ్, వాడికి ఒక భద్రత కలిగించాలి కదా. అలాంటి వాళ్ళు మనం చాలా మంది ఇండస్ట్రీలో కూడా చూస్తాం.